ఇక్కడ నన్ను చూపిస్తావు ఏమిటి? హలో అండి, అందరికీ నమస్కారం. సో ఈ రోజు అయితే నేను పాయా చేయబోతున్నాను అండ్ అలాగే చేపల పులుసు రెండు పక్క పక్కన. సండే ఈ స్పెషల్ అనమాట. పాయనేమో కుక్కర్లో చేసేస్తున్నాను. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మా ఆవిడ స్టవ్ అడిగింది. ఈ విధంగా దయచేసి మీరు అడగండి. నీళ్ళు పోసేస్తుంది మా ఆవిడ. చూడు మంటే రావట్లేదు, బగ్గ అంటది ఒకసారి. ఒక పక్క చేపల కూర, ఒక పక్క చేపలు, పాయ, చింతపులుసు, మన చేపల పులుసులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పసుపు, కారం, ఉప్పు, అంత ఇంకేం లేదు. సో చేసే విధానం చూపిస్తాను, చూసేయండి. ఇది చేపల పులుసుకి. పాయాకి ఎక్కువ నూనె అవసరం లేదు, గొంతు కుర్రుకురు అంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ఫ్యాట్ వచ్చేస్తుంది దాంట్లో. వేడెక్కలు ఒక నిమిషం ఆగుదాం. ఆన్ చేసావా? నూనె బాగా వేడెక్కాలి. వేడెక్కినప్పుడు ఇటుపక్క చేపల పులుసు కదండి, జీలకర్ర, మెంతులు, 4-5 మెంతులు, కొంచెం జీలకర్ర, నాలుగైదు పచ్చిమిరపకాయలు, కొన్ని ఉల్లిగడ్డలు, కొన్ని వేయాలి. ఇప్పుడు దీంట్లో నువ్వు నా భయం అయితే ఇచ్చాను. నూనె వేడెక్కగానే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇద్దరు మళ్ళీ ఆఫ్ చేసేది. ఫోన్ వస్తుంది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చేపల పులుసు ఇది జరుగు. నువ్వు భలే గిద్దెక్కి కూర్చున్నావు, మామిడి పైకి ఎక్కింది. పసుపు, ఇటు పక్క పెడదామంటే ఇది చిన్న మంట వస్తుంది, లేకపోతే పెట్టేవాడిని. చిన్న టీ స్పూన్. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది చేపల పులుసు కారం, అవసరం లేదు. జరుగు. పాయ వేసేస్తాను. శుభ్రంగా అడిగావు కదా, అనిపిస్తుందా నీకు? కొంచెం మగ్గాలి ఇది. ఈ లోపల ఈ గంట ఇప్పుడు దీనికి ఇది పెడుతున్నా, ప్లాస్టిక్ ఇది.
చింతపులుసు పోసేసుకుంటున్నా. సాల్ట్ వేసుకోవాలి దీంట్లో. మూడు చెంచాలు కారం వేసాం కదా. ఇందులో చేప ముక్కలు వేసుకోవాలి. మాది నల్ల చింతపండు అండి, అందుకే ఇలా ఉంటుంది అన్నమాట. చేపల పులుసుకి నల్ల చింతపండే టేస్ట్గా ఉంటుంది. నల్ల చింతపండు అంటే ఏంటి అనుకోకండి, పాత చింతపండు. ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా ఉంటే నల్లగా అయిపోయింది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొత్తగా ఉంటుంది అంతే తేడా. ఇప్పుడు కొత్త చింతపండు వస్తుందిగా, అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వచ్చే సంవత్సరం వరకు కొత్తగా ఉంటుంది. కొత్తగా అంటే కలర్ బ్రౌన్గానే ఉంటుంది. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు జల్లు రుప్పేసి బయట పెడతారు, అది వాళ్ళలో అది నల్లగా అవుతుంది. అది చింతపండు నల్లగా ఉంటే పులిహోరానికి చేపల పులుసు బాగుంటుంది నల్ల చింతపండు. మేము అలా తింటాం. కురుకురు ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసుకోవాలి. కారం పాయాలో చాలా ఎక్కువగా ఉండాలి. అవును. మనం ఎక్కువ వాటర్ వేస్తాం కాబట్టి కారం తగ్గిపోద్ది. చిక్కగా తిన్నాం కదా, చిక్కగా తింటే ఒక స్పూన్ చాలు. సాల్ట్ కూడా స్పూన్కి స్పూను మాది. ఇంచుకంటే వద్దు అని. అంత క్లోజ్ ఎందుకు తీయాలి, కొంచెం వెనక్కి వెళ్ళొచ్చు కదా. గిన్నెంత కనపండి. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, ఇప్పుడు నూనెలో మగ్గించాల్సిన అవసరం లేదు, ఇంకా చాలు మగ్గించాం ఆల్రెడీ. ఉడకాలి బాగా అవి కదా, సో వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం కుక్కర్లో వండినప్పుడు ఎన్ని వాటర్ అయితే యాడ్ చేస్తాం అన్ని వాటర్ ఉంటాయి కాబట్టి దాని దృష్టిలో పెట్టుకోండి. మనం ఎన్ని పోస్తే అన్నీ ఉంటాయి. ఇంకా మామూలుగా అయితే మొత్తం ఇంకిపోతాయి కదా, కుక్కర్లో అట్లా అవ్వదు కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని పోసుకోవాలి. అండ్ అలాగే మసాలా, ఇంట్లో తయారు చేసినటువంటి మసాలా, ధనియాలు, యాలకులు, లవంగాలు అన్నీ వేసేసావు కదా, అదొక స్పూన్. మరి ఎక్కువ గరం మసాలా కాకుండా లైట్గా అదొకటి వేసేసి ధనియాలు వేసుకోవాలి. తలకాయ బొక్కల పులుసు లాగా ఉంటుంది. తలకాయ బొక్కల కూర కాళ్ళు సేమ్ ఇంతే కదా, ఇంకేముంది. కాదు నేను కొంచెం పెరుగు కూడా వేస్తాను పచ్చికదా. ఒక 15 విజిల్లు అయితే వెంటనే వస్తే 15 విజిల్లు, అప్పుడు ఆగి వస్తే ఒక 8 విజిల్లు, వెంటనే వస్తే 15 అయిపోయింది. పెట్టేశాను. మీ అమ్మ ఇన్సేపు దగ్గర తీసింది వీడియో. హ్యాపీ సండే అండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేము కూడా చాలా బాగున్నామండి. అన్నైతే లేచి ఫ్రెష్ అయిపోయింది, మేము కూడా లేచి ఫ్రెష్ అయిపోయి నేనైతే జావ తాగి మా వారికి అయితే ఉప్మా అయితే చేసి పెట్టా. పిల్లలకి సండే రోజు ఎవరైనా ఉప్మా తింటారా? నాన్ వెజ్తో ఉండాలి ఏదైనా. తిను ఉప్మా, నాన్ వెజ్తో తిను. అయ్యో అయ్యో, ఒక స్మెల్ ఏమో అగరబత్తి, ఇంకో స్మెల్ ఏమో ఇది. ఎలా లేదు? రెండు ముక్కులతో కాదు, రెండు ముక్కు ఉన్న హోల్స్తో తీసేయచ్చు ఇవన్నీ. అంతేగా. సో ఇదన్నమాట. అవునా,
9 వరకు పడుకుందండి ఈరోజు. చాలా గ్రేట్గా ఫీల్ అవుతుంది. అమ్మయ్యా, వంకాయలు అయితే కేజీన్నర వరకు వచ్చాయండి మాకు ఇంట్లో ఉన్నాయి. సునీత, వంకాయలు మన అమ్మకన్నా పంపించాల్సింది, లేకపోతే అవి ఈసారి అమ్మకన్నా పంపించాల్సింది సునీత. సంగీతకి ఈసారి అయినప్పుడేమో అక్కడికి తీసుకెళ్ళాలి హైదరాబాద్. ఎందుకు మరి? అవును, సరే చూసా చూపించా. ఏంటి కదా ఇది మళ్ళీ ఈ రోజుకి వసుకొస్తాం. నేను మనం వస్తారేమో మేము లేని బాగున్నాయి కదా ఫ్రెష్. అక్కడ ఎవరైనా కూర్చోవాలి ఖచ్చితంగా గుర్తొచ్చింది. కేజీ దాకా వెళ్ళే మా చెట్టు వంకాయలు. నాది నువ్వైతే మంచి రెడీ అయ్యారు, మీరైతే బాగానే ఉన్నారు, నేను బాగాలేను. సో జీలకర్ర మెంతులు కలిపి పొడి చేసుకున్నానండి. ఆ పొడి ఎల్లిపాయలు వేసి అయిపోయింది చేపల పులుసు. అలా చేయొద్దు. ఆగు. హలో అండి, చాలా చిక్కగా ఉన్నటువంటి చేపల పులుసు రెడీ అయిపోయింది. సో మా సొంతకి ఇలా ఉంటే చాలా చాలా ఇష్టం. ఓకేనండి, అండ్ అలాగే మీకు ముక్క చూపిస్తాను చూడండి. ఇదిగోండి, చూసారా, ముక్కకి ఇలా పులుసు పట్టి ఉంటే టేస్టీగా అనిపిస్తుంది అనమాట. టేస్టీగా ఉంటుంది ముక్క, తినేటప్పుడు కూడా రుచి అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. సో నాకైతే బాగా నచ్చిందండి. అండ్ అలాగే ఇప్పుడు పాయ ఒక 6 విజిల్స్ వచ్చింది, ఇంకో 2 విజిల్స్ వచ్చాక ఆపేస్తాను. ఓకే అండి, ఒకసారి చూద్దాం. రోజంతా కూడా పోయింది. 1 2 3 వావ్, చూసారా ఎంత బాగా అయిందో, సూపర్గా ఉంది కదా. దీంట్లో ఇప్పుడు జస్ట్ మన కొంచెం కస్తూరి మేత మెంతాకు అండి, నేను మెంతాకు. అయ్యో కొంచెం పట్టుకోవా, కొంచెం ఎండిన మెంతాకు, సో ఇదే మా రంజాన్కి చేసుకున్న స్పెషల్ అనుకోండి. రంజాన్ టైంలో ఇంతవరకు మేము ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేసాం ఇది ఖమ్మంలో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.